మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే బంగారం ధర 2-3 రోజుల్లో ఏకంగా 3,000కు పైగా తగ్గింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారు ఆభరణాల దిగుమతులపై సుంకాలు విధించడంతో పసిడి పరుగు ఆగింది. ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర 17 సార్లు ఆల్ టైమ్ రికార్డులను తాకింది. అయితే ఎప్పుడైతే ట్రంప్ వాణిజ్య యుద్ధం పేరిట టారిఫ్ను పెంచారో అప్పటి నుంచి వరుసగా బంగారం ధరలు తగ్గాయి. అయితే రానున్న రోజుల్లో తులం బంగారం ధర 56,000 రూపాయలకు తగ్గే అవకాశం ఉందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు నిజమేనా కాదా చూడాలి. మరి మొత్తంగా ట్రంప్ టారిఫ్ నిర్ణయాలతోటి భారత్లో బంగారం ధర తగ్గుముఖం పడిందని చెప్పుకోవాలి. గత 2-3 రోజులుగా 3,000కు పైగా బంగారం ధర తగ్గింది. ఇక మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్లుగా కూడా నిపుణులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. అంతర్జాతీయ స్థాయిలో ట్రంప్ ఎక్సైజ్ సుంకాలు విధించిన నేపథ్యంలోనే బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. ఒక పెట్రోల్ మీద కూడా ఎఫెక్ట్ పడ్డది, ఇటు దీని మీద పడ్డది, అదేవిధంగా స్టాక్ ఎక్స్చేంజ్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అయితే వీటన్నిటికీ పక్కన పెడితే కనుక బంగారం ధరలు అనేది ఇప్పుడు భారతదేశానికి ఒక వినసొంపైన వార్తగా మనం భావించవచ్చు. ఎందుకంటే బంగారం ధర ప్రస్తుతం 90,000 వరకు, 10 గ్రాముల ధర 90,000 వరకు ఉంది. ఈ ధరలు దిగి వస్తాయి అన్న క్షణం నుంచి కూడా భారత్లో చాలామంది ఎవరైతే బంగారం వ్యాపారం చేసేవాళ్ళు, బంగారం ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయని ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి మనకి మార్నింగ్ స్టార్, అమెరికాకు చెందిన మార్నింగ్ స్టార్ కంపెనీ ఏదైతే ఉందో ఒక భవిష్యవాణి చెప్పింది. రానున్న రోజుల్లో, రానున్న 2-3 ఏళ్లలో బంగారం ధర 10 గ్రాములు 56,000 వరకు ఉంటుంది భారత్లో అని చెప్పేసి ఒక భవిష్యవాణి చెప్పడం జరిగింది. దీనికి కారణం 40% వరకు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. దీనికి కారణాలు కూడా పేర్కొంది. ప్రధానంగా చూసుకుంటే కనుక అంతర్జాతీయ స్థాయిలో బంగారం సంబంధించిన గనుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆడ గనులకు సంబంధించి బంగారు గనులలో అమాంతం పెరగడంతో ఉత్పత్తి కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బంగారు గనులకు సంబంధించి చూసుకుంటే కనుక వాటి నిల్వలు పెరగడం జరిగింది. నిల్వలు అన్ని దేశాల్లో కూడా బంగారానికి సంబంధించి నిల్వలు అమాంతంగా పెరిగిపోయిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కనుక భారత్లో ఉన్న బ్యాంకులన్నీ కూడా బంగారు నిల్వలను పెంచుకున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడైతే బంగారం ధర పెరుగుతున్న సమయంలో బ్యాంకులు కూడా బంగారాన్ని పర్చేజ్ చేసి తమ దాంట్లో పెట్టుకోవడం జరిగింది, ఖాతాలో పెట్టుకోవడం జరిగింది. సో ఒకవైపు అంతర్జాతీయ స్థాయిలో బంగారు నిల్వలు పెరగడం, ఎగుమతులు పెరగడం, అదేవిధంగా బ్యాంకుల్లో బంగారు నిల్వలు పెంచుకోవడం వల్ల, అదే మరోవైపు చూసుకుంటే కనుక బంగారం డిమాండ్ తగ్గింది, పర్చేస్ తగ్గింది. ఎందుకంటే పబ్లిక్ దగ్గర రానున్న రోజుల్లో అంతగా డబ్బు ఉండకపోవచ్చు, కాబట్టి ఇప్పుడు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది, కొనలేని పరిస్థితిలో పబ్లిక్ ఉంటారని చెప్పేసి కూడా ఈ అమెరికా సంస్థ మార్నింగ్ స్టార్ పేర్కొనడం జరిగింది. తద్వారా రానున్న ఏళ్లలో, అంటే 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, 56,000 వరకు కూడా బంగారం ధర పడిపోతుంది 10 గ్రాములకు సంబంధించి అని కూడా చెప్పడం జరిగింది. మన భారతదేశానికి విషయానికి వస్తే కనుక బంగారం అనేది ఒక సెంటిమెంట్. పండగలకు కావచ్చు, పబ్బాలకు కావచ్చు, వివాహాలకు కావచ్చు, మరేదైనా శుభకార్యాలకు కావచ్చు, ప్రతి చోట కూడా బంగారం కొనేదే. ఇక్కడ ఏ వివాహం కానీ ఏ పండగ కానీ జరగదని తెలిసిందే. రానున్న రోజుల్లో మనకి బంగారం వాల్యూ ఇంకా మరింత పెరిగే ఉంది. అంటే వివాహాలు జరిగే కాబట్టి, అదేవిధంగా అక్షయ తృతీయ రాబోతుంది. సో ఈ నేపథ్యంలో బంగారు ధరలు తగ్గడం అనేది ముఖ్యంగా బంగారు ప్రియులకైతే శుభ సూచకం అనేది చెప్పచ్చు, ఒక శుభ వార్తగానే మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్న బంగారం ధరలు 56,000 వరకు తగ్గుతాయా అంటే అది మాత్రం ప్రశ్నార్థకంగానే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి అమెరికన్ సంస్థలు కూడా, ఏదైతే బ్యాంక్ ఆఫ్ అమెరికా కావచ్చు, అదేవిధంగా గోల్డ్ మైన్ సంస్థకు చెందిన ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా భారత్లో ఉన్న బంగారంకి సంబంధించి నిపుణులు కావచ్చు, వాళ్ళు చెప్తున్నది ఒకటే, బంగారం అనేది ప్రతిరోజు హెచ్చు ధరల తగ్గుదల అనేది ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది. అది 1000 కావచ్చు, 2000 కావచ్చు, 100 కావచ్చు. ఈ హెచ్చుదల తగ్గుదల అనేది ఖచ్చితంగా ప్రతిసారి కనిపిస్తున్నదే. కానీ ఏదైతే 40% మార్కెట్ పడిపోతుంది, బంగారం ధరలు పడిపోతాయన్న దాంట్లో
నిజం లేదు, వాస్తవం లేదు. ఎందుకంటే అలా జరగదు ఎప్పుడు కూడా. ఆ స్థాయిలో బంగారం ధర పడిపోవడం జరగదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న నిపుణులు, అదేవిధంగా అమెరికాలో ఉన్న అమెరికన్ సంబంధించిన బ్యాంకులు కావచ్చు, గోల్డ్మెన్ సంస్థ కావచ్చు తెలియజేస్తుంది. కానీ మార్నింగ్ స్టార్ మాత్రం దీనికి వ్యతిరేకంగా, అందుకు భిన్నంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ధరలు పడతాయి అని చెప్పేసి. మరి చూద్దాం ఇది తగ్గుతాయా బంగారం ధరలు. ఏదైతే మార్నింగ్ స్టార్ చెప్తున్నట్టు 40% బంగారం ధర గనక పడిపోతే కనుక అది నిజంగా భారతీయులకు ఒక శుభవార్తగానే, శుభ సూచకంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఈ మార్నింగ్ స్టార్ చెప్పిన దానికి, అదేవిధంగా ఇక్కడ నిపుణులు చెప్తున్న దానికైతే తేడా కనిపిస్తుంది. మరి భవిష్యత్ రోజుల్లో ఎంత తగ్గుతుందో మనం చూద్దాం విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.